62వ వార్డులో డ్రైడే ఫ్రైడే. జీవీఎంసీ 62వ వార్డు ప్రకాష్ నగర్లో శుక్రవారం మల్కాపురం ఏరియా మలేరియా విభాగం ఆధ్వర్యంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్కాపురం మలేరియా ఏరియా ఇన్స్పెక్టర్ బి రవికుమార్, జిల్లా మలేరియా విభాగం హెల్త్ సూపర్వైజర్ సూర్యనారాయణలు పాల్గొని మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, చికున్గునియా తదితర సీజనల్ వ్యాధులను వ్యక్తిగత పరిశుభ్రతతోనే నివారించవచ్చన్నారు. పరిసరాల పరిశుభ్రతే తమ ఆరోగ్యానికి భద్రత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అందుకు అనుగుణంగా తమ ఇంటితో పాటు ఇంటి చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. దోమల నియంత్రణ కోసం శ్రమిస్తున్న అధికార యంత్రాంగానికి ప్రజలంతా సహకరించాలని, పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవటంతో పాటు ఇంటిలోని ట్యాంకులు, కుండీలను వారానికి ఒకరోజు శుభ్రపరచడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా హెల్త్ టెక్నికల్ సూపర్వైజర్ భవానీ, శానిటరీ ఇన్స్పెక్టర్లు నవరత్నం, రమేష్, మలేరియా సూపర్వైజర్ దుల్లా శ్రీనివాసరావు తదితరులతో పాటు సచివాలయ హెల్త్ సెక్రటరీలు, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, ఆశా కార్యకర్తలు, మలేరియా సిబ్బంది అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. వస్తాయి. అందుకని నీరు నిల్వ లేకుండా ఎప్పుడు కూడా మనం ఖాళీ చేసుకొని మళ్ళీ పట్టుకోవాలన్నమాట. ఇవన్నీ చూసారా, ఇవన్నీ దోమలకి నివాసాలు. వీటిలోనే డెంగ్యూ, మలేరియా కలిగించే దోమలు పెరుగుతాయి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మన సార్ మాట్లాడవలసింది కోరుచున్నాం. సార్ బాగా చెప్పారు. పీవీ అనేది 14 రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది. 14 రోజులు ట్రీట్మెంట్ కంప్లీట్గా వాడించాలంటే అది పూర్తిగా నయమైపోతుంది. కాకపోతే పిఎఫ్ అనేది చాలా డేంజర్ అయింది. అది కానీ ఒకసారి నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, బ్రెయిన్కి వెళ్ళిపోద్ది. బ్రెయిన్కి వెళ్ళిపోయిన తర్వాత కోమాలో కూడా వెళ్ళిపోయే స్టేజ్ కూడా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా మనకి రాకుండా ఉండాలంటే ముందుగా టెస్ట్ చేయించుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకునేలాంటే ప్రమాదం అనేది ఏం జరగదన్నమాట. అందు గురించి ఏం చేయాలంటే ముందు మన దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఉంది కాబట్టి వెళ్ళేసి టెస్ట్ చేయించుకోండి. ముందు ప్రైవేట్గా వెళ్ళేసి మందులు వాడేసి చేసిన వల్ల మీకు అందులో మలేరియా సంబంధించి ఉన్నదే సరే ఆ పారాసైట్ అనేది మీకు కనిపించదు అన్నమాట. అందుకు ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాతే మీరు మిగతా మందులు వాడితే మంచిగా ఉంది. మలేరియా కానీ డెంగ్యూ నిర్ధారణ అయిన తర్వాత మిగతా మందులు వాడితే మంచిది. తర్వాత డెంగ్యూ అనేది మీకు తెలుసు కదా, ప్లేట్లెట్లను చాలా పడిపోతుంటాయి. డెంగ్యూ అనేది ఏం చేస్తుంది, విపరీతంగా జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, కళ్ళలోని నొప్పులు వస్తాయి, గప్పలాడినా సరే ఒంటి మీద దద్దుర్లే వస్తుంటాయి. ఈ లక్షణాలుగా ఉండాలంటే కంపల్సరీగా మన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు మాత్రం చేయించుకోవాలి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, సార్ చెప్పినట్టుగా ఫ్రైడే పాటించాలి. ప్రతి మంగళవారం, శుక్రవారం అనేది నిల్వ నీళ్ళు ఏమైనా ఉన్నాయంటే అది ఉంపేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత మనం నీళ్ళు పట్టుకోవాలన్నమాట. ఆ విధంగా తీసేలాంటే మనకి దోమ అనేది తగ్గుతుంది. తర్వాత దోమ అనేది ఏం అవుతుంది, గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టిన తర్వాత అది దోమగా తయారవడానికి ఏం చేస్తుంది, వారం నుంచి 10 రోజులనే దోమగా తయారైపోతుంది. 10 రోజుల తర్వాత మనకు దోమ అనేది ఎగురుతుంది. ఎగిరిన తర్వాత ఏం చేస్తుంది, దాన్ని చంపగలవా, చంపలేదు. అందుకని పిల్లగా స్టేజ్లో ఉండేటప్పుడే ఈ నిల్వ నీళ్ళు అనేసి ఉంపేసి మన క్లీన్ చేసుకొని ఆడబెట్టుకునేదంటే అది మన దోమల నుంచి అరికట్టడానికి అవుతుంది అన్నమాట. ఎలాంటి ఎవరో చేస్తారని కాదు, ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటేనే ఇది మన అందరూ అరికట్టగలం. ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు పాటించాలి. మన చుట్టుపక్కల శుభ్రం చేసుకోవాలి. అలాగే కాలంలో ఏం చేస్తారు, కాలంలో ఏం చేస్తారు, చెత్త వేసేస్తారు. అక్కడ చెత్త మనం వేసేస్తాం. డస్ట్బిన్ ఉంటే డస్ట్బిన్ వేసుకొని రోడ్డు మీద మన పని ఎందుకు ఆలోచన తీసుకుంటారు, పని వస్తారు, వచ్చి ఉత్తా తీస్తుంటారు. చాలా దాన్ని తీసింది అప్పుడే దోమ అనేది పెరగకుండా ఉంటుంది కదా. అందు గురించి మన ఇంటి శుభ్ర పరిసరాలు పద్ధతిగా మనం చేసుకుంటాం.